హాయ్ అండి, వర్క్ చేసిన కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. సేమ్ ఇదేలాగా లైనింగ్ కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఈ రెండు టక్స్లు మిడిల్లోకి పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వెనక్కి తిప్పి ఆ కర్వ్స్కి తగ్గట్టు నీడిల్ బార్ని కిందికి దింపి లేపి కుట్టుకుంటూ రావాలండి. ఆ కర్వ్స్ ఎట్లున్నాయో సేమ్ అదేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి షేప్కి తగినట్టు. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని షేప్స్ అన్నీ నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి పైన ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫైనల్గా మన కట్ వర్క్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. బై ఫ్రెండ్స్.